ఆగస్టు 22 త్వరగా ఈ వీడియోని పెట్టింది నేను కాదు, మెగా 157 డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారు. నిజంగా సినిమాని ప్రమోషన్స్ చేయడంలో అనిల్ రావిపూడి గారి రూటే సపరేట్. ఇందాక మనం చూసిన 3 సెకండ్ల మీమ్ ఏదైతే ఉందో అది మెగాస్టార్ చిరంజీవి గారి దొంగ మొగుడు సినిమాలోది. ఆ సినిమాలో చిరంజీవి గారి యాటిట్యూడ్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసేది అనిల్ రావిపూడి గారు. ఆయన సినిమాలో కామెడీ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అటు అనిల్ రావిపూడి గారి కామెడీ, ఇటు చిరంజీవి గారి టైమింగ్ అనమాట. అదే మెగా 157. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కావచ్చు, ఫస్ట్ లుక్ కావచ్చు, ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే రోజు అయితే మన ముందుకైతే రాబోతుంది. అయితే ఓన్లీ పోస్టరే కాకుండా ఇంకా ఏమైనా వీడియో సర్ప్రైజ్ ఉందా అనే ఆలోచనలు అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అనౌన్స్మెంట్ కూడా వీడియో రూపంలోనే అనిల్ రావిపూడి గారు అయితే రిలీజ్ చేశారు. అది నయనతార గారు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారని కావచ్చు, లేకపోతే ఈ సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి కావచ్చు, ఇలా ఇంకా షూటింగ్ అప్డేట్ కావచ్చు, ప్రతి దానికి వీడియో రూపంలోనే ఆయన అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక స్మాల్ సర్ప్రైజ్ గ్లింప్స్ తోనే వీళ్ళైతే దిగుతారని నేనైతే అనుకుంటున్నా. ఒక పక్క చిరంజీవి గారి బర్త్డే అనిల్ రావిపూడి గారు ఈ విధంగా ప్లాన్ చేస్తే, మరి రిలీజ్ కి రెడీగా ఉన్న విశ్వంబర సినిమా టీం వాళ్ళు ఏం ప్లాన్ చేశారనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంకా రిలీజ్ చేస్తే ఆ సినిమా యొక్క రిలీజ్ డేట్ నే ప్రకటించాలి ఒక కొత్త పోస్టర్ తో. మరి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో తెలియాలంటే ఆగస్టు 22 వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఈ విశ్వంబర సినిమా పైన డైరెక్టర్ అయిన వశిష్ఠ గారు అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ మీద వీళ్ళకి 100కి 100% నమ్మకం వస్తుందో అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటిస్తారు. ఇంక ఈ రెండింటితో పాటు ఆగస్టు 22 ఒక ఫ్యాన్ బాయ్ సంభవానికి అయితే ముహూర్తం అయితే పడబోతుంది. అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు బాబీ గారి కాంబినేషన్ అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఏదైతే ఉందో అది ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ అనమాట. ఇప్పుడు మరొకసారి ఈ కాంబో అయితే రిపీట్ అవబోతుంది. విశ్వంబర అనిల్ రావిపూడి గారి సినిమా తర్వాత చిరంజీవి గారి బాబీ గారి డైరెక్షన్ లోనే నటించబోతున్నారు. బాబీ గారి సినిమా అయిన తర్వాతే శ్రీకాంత్ ఓడెలా గారితో సినిమా అయితే చేస్తారు. మరి ఇదన్నమాట మ్యాటర్. మరి వీటిలో మీరు ఏ సినిమా గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.